అలాగే పెట్టే. హలో అక్వమన్, మన రుద్రగాడి హెల్త్ మళ్ళీ పాడవడం స్టార్ట్ అయింది. చాలా సిమ్టమ్సే చూపిస్తున్నాడు. ఎలాంటివంటే స్ట్రింగ్ పూప్, ఎప్పుడు ఒకటే సైడ్కి కూర్చొని ఉండడం అండ్ ప్లస్ తినకపోవడం ఇలాంటివి అనమాట. ఏం చేయాలి? టెన్షన్ పడకు మామ ప్లీజ్. ఇంకా ఒక మెట్రోజెల్ 400 టాబ్లెట్ తీసుకొని మనోడికి డీవార్మింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఫ్లవరాన్స్ కి ఇట్లా హెల్త్ పాడవడం చాలా కామన్. వాటి లోపల ఊరికే పారాసైట్స్ ఫామ్ అయిపోతాయి అనమాట. అలా పారాసైట్స్ ఫామ్ అయిపోయినప్పుడు అవి అలా తినకుండా ఒక సైడ్ కూర్చొని అలా అయిపోతాయి. అండ్ రుద్రాన్ని నేను ఎన్నోసార్లు రికవర్ చేశాను. మీకు నాది రుద్రాది బాండ్ తెలిసిందే. వాడి కోసం అవసరమైతే మొత్తం తగలు పెట్టేస్తా సార్ నేను. అండ్ ఇలా పారాసైట్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాటరే అనమాట. వాటర్లో ఏదైనా ఖరాబ్ అయితేనే దాని హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. సో అందుకని కంప్లీట్ వాటర్ చేంజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఇంకా ఒక చిన్న కప్పులో పేపర్ కప్ కానీ ప్లాస్టిక్ కప్ అయితే ఇంకా బెటర్. వాటిల్లో 2 మెట్రోజెల్ టాబ్లెట్స్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి కరగనిచ్చాను అనమాట. ఇంకా మన ఫ్లవరాన్ని జాగ్రత్తగా ఇలా ఒక తడిగుడ్డ మీద పెట్టుకుంటే అదేం కదలదు. సో అలా పెట్టుకొని డీవార్మింగ్ అదే ఆ సిరప్ అంతా ఫిల్ చేసి కూడా వేసాను అనమాట. ఫస్ట్ నేను వేసాను, చాలా వర్స్ట్గా వేసాను. కొంచెం మెడిసిన్ కూడా దాని నోట్లోకి వెళ్ళలేదు. అంతా గిల్స్ నుంచి బయటికి వచ్చేసింది. సో నెక్స్ట్ మా తమ్ముడిని వేయమన్నాను. అది అలా నోట్లో పెట్టి కొంచెం రోల్ చేస్తూ ఉంటే అప్పుడు దాని గొంతులోకి వెళ్తుంది అనమాట ఇంజెక్షన్. సో ఆ స్పాట్లో వేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వెళ్తుంది. మా తమ్ముడు ఇచ్చాక మొత్తం డోసు కరెక్ట్గా వెళ్ళింది అనమాట. అలా ఆ సిరెంజ్తో ఒక్కసారి వేస్తే చాలు, సరిపోతుంది. ఇంకా డీవార్మింగ్ ఇచ్చేసాక మనల్ని జాగ్రత్తగా తీసి ఫస్ట్ అయితే ఒక బకెట్లో వేసుకున్నాను అనమాట. ఇందులో వేసుకొని ఈ బకెట్లోనే కొంచెంసేపు ఉండనిచ్చాను. సో ఆ మెడిసిన్ ఏదన్నా ఉంటే కూడా ఈ బకెట్లో వచ్చేస్తుంది. ఆ తర్వాత మనోడు ఇంకా కంప్లీట్ క్లీన్ అయిపోతాడు. అండ్ ఇదే గ్యాప్ లో అక్వేరియంలో ఉన్న కంప్లీట్ వాటర్ తీసేసి కొత్త వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక 3 days బ్యాక్ జరిగింది. గేమ్ షో పనుల్లో బిజీ అయిపోయి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు మన రుద్రగాడు కంప్లీట్ గా సేఫ్ ఉన్నాడు, రికవర్ అయితే అయ్యాడు. మెల్లిగా ఫీడింగ్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగున్నా అనుకుంటున్నాను, కానీ నేనేం చేయలేకపోతున్నా. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అదిగో అప్పుడు వచ్చాడు టైం కథలో. అద్దం బద్దలు కొట్టడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ నాకేదో ఒక కంబెంట్ గోలా తెలుస్తుంది అంతే. అయితే ఆక్వామ్యాన్ ఈరోజు మా డాడీ నన్ను పిచ్చ కొట్టుడు కొట్టారు. ఎందుకో తెలియదు. అరే శివరాత్రి కదా ఒక మంచి పాట పెట్టు అని అన్నారు. నేను మంచి పాట పెట్టాను, కానీ ఎందుకు కొట్టారో నాకు ఇంకా అర్థం కావట్లేదు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.